ఎవ్రీబడి, దిస్ ఇస్ అశ్రిత ఫ్రమ్ ట్రూలీ న్యూట్రిషన్. ఇవాళ వీడియోలో మనం హంగర్ హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్సే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ మీకు తెలుసా, లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుందండి. లెప్టిన్ అంటే ఏంటనుకుంటున్నారా? మీరు అన్నం తినిన తర్వాత కడుపు నిండింది అన్న సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీరు భోజనం చేసిన తర్వాత లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీకు కడుపు నిండింది అన్న సిగ్నల్ వచ్చాక అప్పుడు మీరు తినడం మానేస్తారు. అదే లెప్టిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఈ హార్మోన్ రిలీజ్ అయినా సరే వాళ్ళకి ఆ సిగ్నలింగ్ అన్నది, వాళ్ళకి కడుపు నిండిందా లేదా అన్న సెటైటీ ఫీలింగ్ అన్నది రాదు. సో దాంతో ఏంటి అంటే ఎంతసేపు ఆకలేసినట్టే అనిపిస్తుంది. అందుకే మీరు చాలామందిని చూస్తే ఎడిపోస్ టిష్యూ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీళ్ళల్లో విపరీతమైన ఆకలి, షుగర్ క్రేవింగ్స్ ఇలాంటివి బాగా కనిపిస్తాయి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే లెప్టిన్ రెసిస్టెన్స్. సో లెప్టిన్ రెసిస్టెన్స్ ఉండకుండా ఉండాలి అంటే మీ ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండాలి, మీ ఒంట్లో విజరల్ ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉండాలి. దీనికోసం మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎడిపోస్ టిష్యూ అనేది ఒక ఎండోక్రైన్ ఆర్గన్. ఈ ఎండోక్రైన్ ఆర్గన్ నుంచి మనకి లెప్టిన్ అన్నది రిలీజ్ అవుతుంది. ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ లెప్టిన్ రిలీజ్ అయినప్పుడు మనకి లెప్టిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీ విజరల్ ఫ్యాట్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఆ ఫ్యాట్ లెవెల్స్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.